వెల్కమ్ టు మై ఛానల్. రాజు యాదవ్ అంటే మనందరికి తెలుసు, జబర్దస్త్లో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న నటుడు ఎవరైనా ఉన్నారంటే అది గెటప్ సీన్. గెటప్ సీన్ నటించినటువంటి రాజు యాదవ్ అంటే ఈ సినిమాకి సంబంధించి ఈరోజు రిలీజ్ అయింది. ఈ సినిమా ఇట్టా ఫట్టా ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా మీరు కనుక గెటప్ సీను అంటే మీకు ఇష్టం ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆయనకి సంబంధించి మరిన్ని వీడియోలు కూడా మీ ముందుకు తీసుకొస్తుంది కాబట్టి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. రాజు యాదవ్ సినిమాకి సంబంధించి పూర్తి అప్డేట్ అయితే మీకు ఇస్తాను. అయితే ఆయన గురించి అంటే గెటప్ సీన్ గురించి ప్రత్యేకంగా చెప్పడం అవసరం. బుల్లితెర కమల్ హాసన్ అనిపించుకున్నాడు గెటప్ సీన్. ఎందుకంటే వైవిధ్యమైనటువంటి క్యారెక్టర్లు చేస్తూ ప్రేక్షకులను బాగా నవ్వు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాడు గెటప్ సీను. మరి అలాంటి క్రమంలోనే గెటప్ సీన్ ఈ మధ్య సినిమాల సంఖ్య భారీ సంఖ్యలో పెంచినట్టుగా కూడా తెలుస్తుంది. తను హీరోగా రాజు యాదవ్ అనే ఒక పేరుతో ఒక సినిమా చేశాడు. అయితే ఈ సినిమా ఇవాళ కూడా రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉంది, గెటప్ సీను హీరోగా చేసినటువంటి ప్రయత్నం అంటే మొదటి ప్రయత్నం సక్సెస్ అయిందా లేదా అనే విషయాలను కూడా ఒకసారి మనం బ్రీఫ్గా అనాలిసిస్ అంటే నేను చూసి వచ్చాను కాబట్టి ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. అసలు ఈ సినిమా అంటే రాజు యాదవ్కి సంబంధించినటువంటి ఈ సినిమా కథ కనుక మనం చూసినట్లయితే ముందుగా ఏంటంటే ఈ సినిమాలో కథ విషయానికి వస్తే రాజు యాదవ్ అనే ఒక వ్యక్తి తన బాడీలో జరిగినటువంటి కొన్ని మార్పుల వల్ల ఆయనకి ఎప్పటికీ నవ్వుతూనే ఉంటాడు. అంటే అతనికి ఆ ఒక చిన్న మార్పు వల్ల కూడా తను ఎప్పుడు కూడా నవ్వుతూనే ఉంటాడు. దానివల్ల ఆయన చాలా రకాలైనటువంటి ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ ఉంటాడు. జనరల్గా మనకు తెలుసు, అంటే సమయ సందర్భంతో సంబంధం లేకుండా అక్కడ ఏదన్నా కొంత బాధాకరమైనటువంటి విషయాలు జరిగినప్పుడు కూడా నవ్వితే మనకు అక్కడ ఉన్న వాళ్ళు కోపగించుకుంటూ ఉంటారు. అంటే ఆ రకమైనటువంటి సమస్యతో ఇక్కడ ఇతను ఫేస్ చేస్తూ ఉంటాడు. అయితే జనాలు చాలామంది వీడికి పిచ్చి ఏంటి అని అనుకుంటూ ఉంటారు. కానీ తను అలాంటి ఒక ప్రాబ్లంను ఫేస్ చేస్తున్నాను, చాలా ఇబ్బందికి గురవుతూ ఉంటాడు. తన ఫేస్ మీద నుంచి నవ్వుపోయి మామూలు మనిషిలాగా కావాలంటే తనకు ఒక సర్జరీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే దానికి సంబంధించినటువంటి డబ్బులు సమకూర్చే పనిలో కూడా రాజు యాదవ్ ఉంటాడు. వాళ్ళ నాన్న ఇద్దరు బిజీగా ఉంటారు. అయితే ఇద్దరు ఈ డబ్బుల కోసం బిజీగా ఉంటారు. అయితే ఇంతలోనే తనకు స్వీటీ అంటే ఇక్కడ నాకు తెలిసే అమ్మాయి అంకిత క్యారెట్ అనే ఒక అమ్మాయి కూడా ఉంటుంది, అయితే కనిపిస్తుంది. ఇక వీళ్ళ మధ్య ప్రేమ అనేది కూడా చిగురిస్తుంది. మరి రాజు యాదవ్ తన మూతికి సర్జరీ చేయించుకొని మామూలుగా అయ్యాడా లేదా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఈ సినిమాని మీరు థియేటర్లోనే చూడాలి. ఇది ప్రధానంగా ఈ సినిమాకు సంబంధించినటువంటి మెయిన్ స్టోరీ అనమాట. ఇక ముందుగా ఈ కథకు సంబంధించి కొంత విశ్లేషణగా మనం చూసినట్లయితే ఇక ముందుగా ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే కనుక ఇందులో దర్శకుడు కృష్ణమాచారి ఈ సినిమాను పాయింట్ను చాలా గొప్పగా చెప్పుకొచ్చే ప్రయత్నం అయితే చేశాడు. ఒక చిన్న డిఫెక్ట్ ఉన్నటువంటి సమాజం అంటే ఒక వ్యక్తికి ఉంటే సమాజంలో ఎలాంటి భావాలతో బతుకుతూ ఉంటాడు అనే విధంగా కూడా ఈ పాయింట్ని మలచడం అనేది చాలా గొప్ప విషయం. మనం చూడొచ్చు రాజా ది గ్రేట్ అని, అలా రకరకాలైనటువంటి సినిమాలు వచ్చాయి. మనం పాత సినిమాల్లో కూడా ఒకరికి కొంత హ్యాండిక్యాప్డ్గా ఉండడం, కొంత వినికిల్లో ఉండడం, మనం ఇందాక రాజా ది గ్రేట్లో కూడా కంటి చూపు లేకపోవడం, ఇలా వచ్చినటువంటి సినిమాలన్నీ కూడా మంచి విజయాన్ని కూడా అందుకున్నాయి. అయితే ఈ కథను గొప్పగా తీర్చిదిద్దాడు దర్శకుడు. ఇక అలాంటి వ్యక్తి జీవితంలో ఎలాంటి సవాళ్ళు కూడా ఎదుర్కొంటాడు, తన ప్రవర్తన ఏంటి అనే వాటికి పెద్దపీట వేస్తూ అతను డైరెక్టర్ రాసుకున్నటువంటి స్క్రీన్ ప్లే కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాని ఎస్టాబ్లిష్మెంట్ కోసం అతను కొంచెం ఎక్కువ టైంని కూడా తీసుకున్నాడని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ సమయంలో సీన్లు అనేవి ఈ సినిమాను కొంత అతన్ని హీరోగా అతని యొక్క సమస్యని ప్రజలకు తెలియజేయడం కోసం ఎవరైతే ఆ ఊర్లో ప్రజలు కావచ్చు లేదా ఆడియన్స్ తెలియజేయడంలో కూడా కొంత ఎక్కువ టైం తీసుకున్నారనేసి కూడా కొంతమంది ప్రేక్షకులు అయితే అనుకుంటూ ఉంటారు. కొంత సాగదీసినట్టుగా ఉన్నట్టు
అనిపిస్తుంది. కొంతవరకు బోర్ కొట్టించే అవకాశాలు కూడా ఇందులో ఉన్నట్టుగా అనిపిస్తుంది. అయితే ఇంటర్వెల్లో ఒక చిన్న ట్విస్ట్ ఇస్తాడు, సూపర్గా ఉంటుంది, అదిరిపోతుంది. ఇక ఈ సినిమా ఇక్కడ మనం చూసినట్లయితే ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో ముందుకు తీసుకెళ్లడంలో దర్శకుడు సక్సెస్ చేయడం బాగా చేశాడని కావచ్చు. అయితే కొన్ని సీన్లలో కొన్ని ఎలివేషన్కి సంబంధించి కూడా చాలా బాగా ఇచ్చాడు. ఇక రాజు యాదవ్ క్యారెక్టర్లో గెటప్ సీన్ యాక్టింగ్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను జబర్దస్త్లోనే ఏ విధంగా చేస్తున్నాడు, ఏ విధంగా చేసేవాడని కూడా మనం అందరం చూసాం. కాబట్టి ఇక్కడ గెటప్ సీన్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందనేసి కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక క్లైమాక్స్లో దర్శకుడు కృష్ణమాచారి రాసుకున్నటువంటి స్క్రీన్ ప్లే కూడా చాలా బాగా వర్కౌట్ అయింది ఈ సినిమాకి అని చెప్పుకోవచ్చు. సినిమాకి చివరి 20 నిమిషాలు ఏదైతే ఉంటుందో అది గనక బాగా ఉంటే ఆ సినిమా హిట్ టాక్ సంపాదించుకున్నట్టే. అయితే ఆర్టిస్టులు పెర్ఫార్మెన్స్ కనుక మనం చూసినట్లయితే ఇక ఈ సినిమాలో వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ విషయానికి కనుక వస్తే గెటప్ సీను మెయిన్ లీడ్ చేశారు కాబట్టి ఈ సినిమా భారం మొత్తం కూడా తన మీదనే ఉంటుంది. మెయిన్గా ఆ లీడు వేసుకున్నట్టు తన మీద వేసుకుని తనే మోసాడని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ సేఫ్ మీద ఎప్పుడు అంటే తన యొక్క ఫేసు, తన యొక్క బాడీ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో చాలా అద్భుతంగా తీసుకొచ్చాడు. మెయిన్ అంటే తన ఫేస్ మీద ఎప్పుడు కూడా నవ్వుతూ నటించడం అంటే మామూలు విషయం కాదు. మనకి మన ఆర్బి పట్నాయక్ గారు కూడా ఒక సినిమా చేశారు బ్లైండ్ క్యారెక్టర్తో. అలా చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇక్కడ ఆ సినిమాలో ఎంతసేపు ఉంటే అంతసేపు నవ్వుతున్నట్టుగానే చేయడం అంటే కూడా మామూలు విషయం కాదు. అయితే అది కూడా ఈ గెటప్ సీన్కు ఆ క్యారెక్టర్ను బాగా సునాయాసంగా చేసేసి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత బాగా చేశాడు కాబట్టి. ఇక హీరోయిన్గా చేసినటువంటి అంకిత క్యారెక్టర్ కూడా ఈ సినిమాలో సీను క్యారెక్టర్కి చాలా బాగా సపోర్ట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళింది, చాలా వరకు హెల్ప్ అయ్యిందని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమాలో మనం కనుక చూసినట్లయితే వీళ్ళతో పాటు మరికొన్ని పాత్రల్లో నటించినటువంటి నటీనటులందరూ కూడా వాళ్ళ పాత్రల యొక్క పరిధి మేరకు అంటే వాళ్ళకి ఇచ్చినటువంటి క్యారెక్టర్స్కి వాళ్ళు 100% బాగా నటించి మెప్పించారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక టెక్నికల్ అంశానికి కనుక వచ్చినట్లయితే ఈ టెక్నికల్ అంశాల మన పరంగా కనుక మనం చూసినట్లయితే ఆ విషయాలకు కనుక మనకు వస్తే ఈ సినిమాకు మ్యూజిక్ అందించినటువంటి సురేష్ బొబ్బిలి మ్యూజిక్ అయితే కొంతవరకు బాగానే చేశాడని చెప్పుకోవచ్చు. బ్రహ్మాండం సూపర్ అని కాదు కానీ బాగా చేశాడు అనిపిస్తుంది. అయితే ఈ సినిమా చూస్తున్నంత సేపు కూడా మనకు ఈ సీన్లో కొన్ని ఎమోషనల్ సీన్స్ ఏవైతే ఉంటాయో అవి హైలైట్ చేయడంలో మ్యూజిక్ అనేది కొంతవరకు హెల్ప్ అయిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రతి సీన్లో కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది కూడా కొద్ది వరకు బాగానే చేశాడు. అంటే ఎక్సలెంట్గానే కాదు కానీ అంటే ఒక కొత్తదనాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు కానీ ఓకే పర్లేదు అనిపించింది. విజువల్స్ కూడా చాలా బాగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా రాజు యాదవ్గా గెటప్ సీనును చాలా బాగా చూపించగలిగారు. దానివల్ల ఏంటంటే ఈ సినిమాకు మరింత ప్లస్ అనే ఒక విధంగా ప్లస్ స్థానానికి తీసుకెళ్ళిందని చెప్పుకోవచ్చు. ఈ ఎలివేట్ అయ్యేందుకు కూడా చాలా తను బాగా ఎలివేట్ చేశారు ఈ సినిమాలను కూడా చెప్పుకోవచ్చు. ఇక చంద్రబోస్ గారు అలాగే కాసర్ల శ్యామ్ రాసినటువంటి పాటలకు లిరిక్స్ కూడా చాలా అద్భుతంగా సెట్ అయ్యేందులో. ఇక మొత్తానికైతే ఈ సినిమాను చూడడానికి మీరు ఎవరైనా సరే చాలా అంటే వీళ్ళంతా కూడా ఈ సినిమాలో చేయడానికి మనం చూడడానికి కష్టపడాల్సిన పని లేదు కానీ వీళ్ళు చేయడానికి సినిమా చేయడానికి బాగా కష్టపడ్డారనేసి కూడా మనం చెప్పుకోవాలి. ఇక ఈ సినిమాకి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాని తప్పనిసరిగా థియేటర్లో చూడండి. గెటప్ సీన్ మొట్టమొదటిసారిగా హీరోగా చేసినటువంటి సినిమా కాబట్టి బాగా తన యాక్టింగ్ మనం జబర్దస్త్లో చూసాం. బిగ్ స్క్రీన్లో కూడా కొన్ని సినిమాల్లో తనకంటూ ఒక క్యారెక్టర్ ఇచ్చేది అక్కడ కూడా చూసాం. హీరోగా మొట్టమొదటిసారిగా చూస్తున్నాం కాబట్టి 100% మనకు నచ్చుతుంది. ఇక ఈ సినిమాకి ప్లస్ పాయింట్ కనుక మనం చూసినట్లయితే కథ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గెటప్ సీను కథ కావచ్చు, గెటప్ సీను యాక్టింగ్ కూడా ఈ సినిమాకి ప్లస్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ మైనస్ కనుక చూసినట్లయితే ఒక ఫస్ట్ హాఫ్ కొంత ల్యాగ్ అంటే తనకున్నటువంటి సమస్యని అందరికి తెలియజేయడం కోసం
దాన్ని కొంత సాగదీసినట్టుగా అని ఉన్నట్టు ఉంటుంది, కానీ కొన్ని లాజిక్ లేని సీన్స్ కూడా ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ లాజిక్ అవసరం లేదు, అందరికి కూడా మ్యాజిక్కే కావాలి. సినిమాకి వచ్చిన తర్వాత కొంతమంది పెద్ద పెద్ద డైరెక్టర్లు, పెద్ద పెద్ద హీరోలే లాజిక్ లేకుండా కూడా సినిమాలు చేస్తూ ఉంటారు. ఓవరాల్గా మనం చూసినట్లయితే మంచి సినిమా. ఒకసారి 100% గెటప్ సీన్, యాక్టింగ్, తను మెయిన్ లీడ్గా చేసినటువంటి సినిమా కాబట్టి 100% చూడొచ్చు. ఇక ఈ సినిమాకి మేము ఇచ్చేటువంటి రేటింగ్ ఏదైతే ఉంటుందో 5కి మామూలుగా 3 అంటే చాలామంది నేనేదో ఎక్స్ట్రాగా ఇచ్చేస్తున్నాను అనుకుంటూ ఉంటారు. 3, 4 కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే మనం సినిమా ఎలా ఉంది ఏమనేది కనుక పక్కన పెడితే, అంటే నాకైతే నచ్చింది. ఒకసారి 100% సినిమా బాగా చేశాడు, కష్టపడి చేసింది టీం అనేది కూడా నాకు అనిపించింది. ఓవరాల్గా కనుక మనం చూసినట్లయితే నేను 4 ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నాకు నచ్చింది. మీ అందరికి నచ్చాలి అంటే ఒకరికి నచ్చింది ఇంకొకరు నచ్చకపోవచ్చు కదా, కాబట్టి నాకైతే నచ్చింది. ఒకసారి చూడొచ్చు. బాగా కష్టపడి చేశారు. ప్రతి ఒక్కరు కూడా మనం ఆదరించాలి. అది చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ అనే సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఆదరించాలి. తప్పనిసరిగా గెటప్ సీన్ కోసం అయితే ఈ సినిమాని మనం చూడొచ్చు. 100% మీరు సినిమా థియేటర్కి వెళ్ళి అతను చేసినటువంటి హీరోగా చేసినటువంటి సినిమాని అతనికి మీ అందరూ కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వండి. తప్పనిసరిగా అతను మంచి ఇలాంటి మరిన్ని హీరోగా మంచి సినిమాలు చేయాలని కూడా కోరుకుందాం. ఈ వీడియో తప్పనిసరిగా మీ అందరికీ ఈ సినిమా కూడా నచ్చుతుంది. ఇక చివరిగా మనం చూసుకోవాలంటే గెటప్ సీన్, యాక్టింగ్ ఒక్కసారి మనం చూడాలనుకుంటే ఈ సినిమా తప్పనిసరిగా అంటే బిగ్ స్క్రీన్లో ఫుల్ టైం స్మైలీ ఫేస్తో చూడాలంటే తప్పనిసరిగా సినిమా థియేటర్కి వెళ్ళాల్సిందే, అక్కడ మనం చూడాల్సిందే అనే విధంగా కూడా ఈ సినిమా ఉంటుంది. తప్పనిసరిగా మీరందరూ కూడా ఈ సినిమా థియేటర్కి వెళ్ళి ఈ సినిమాని చూడండి. 100% గెటప్ సీన్, యాక్టింగ్ ఏ విధంగా చేస్తారో జబర్దస్త్లో చూడడమే కాదు, వెండి తెర పైన కూడా అంటే బిగ్ స్క్రీన్లో కూడా ఏ విధంగా ఉందనేది మీకు అర్థమైపోతుంది. కాబట్టి అతను కూడా మీ అందరి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నా. ఈ సినిమా కూడా మీకు నచ్చుతుంది. తప్పనిసరిగా సినిమా థియేటర్కి వెళ్ళి చూడండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.